వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం 16 రోజుల పండుగ. సాయి కృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్ సాయి సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్లా ముఖ్య అతిథిగా హాజరై హీరో సాయి కృష్ణ, హీరోయిన్ గోపికలపై క్లాప్ కొట్టగా కోన వెంకట్, కేకే రాధామోహన్, టీజీ విశ్వప్రసాద్, సురేష్ బాబులు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. సాయి కిరణ్ ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్, అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి. రాఘవేంద్రరావు గారి సినిమాలు, కృష్ణవంశీ గారి సినిమాలు, అఫ్ కోర్స్ సాయి కిరణ్ గారు కూడా విలేజ్లో వినాయకుడు అవన్నీ తీసినప్పుడు దీస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్. ఐ వాజ్ ఫీలింగ్ ద డర్త్ ఆఫ్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో అని అనుకున్నాను. కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో బాగానే జరుగుతుంది. నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. సో వెరీ హ్యాపీ అండి. Firstly, thanks to my producers for trusting me with this beautiful character. I am so excited for you all to see what we are making.